వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు హెల్దీ రాగి రొట్టెని ఎవరైనా సరే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ హెల్దీ రాగి రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు రాగి పిండి, అలాగే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి. సిజార్ లో 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1 అంగుళం అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. 1 మీడియం సైజు క్యారెట్ కూడా ఇలా వేసేసాను. 1 గుప్పెడు కరివేపాకు, మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని బరకా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా మనము రాగి పిండి గోధుమ పిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు వేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ నీళ్లతోనే పిండిని కలిపేస్తాము. ముందుగా ఈ పేస్ట్ తో పిండిని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న పిండి పైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా మర్దన చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ గా చేసుకున్న తర్వాత చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మనం చపాతీని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పైనుంచి పొడి గోధుమ పిండి కానీ లేకుంటే రాగి పిండితో అయినా సరే ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ పైనుంచి పొడి గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ చల్లుకుంటూ ఇలా 2 వైపులా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనము ఇలా తీసేసుకొని ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని దాని మీద వేసేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసిన తర్వాతే పైనుంచి మనము ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. 2 వైపు తిప్పిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. చూసారు కదా, ఇలా 2 వైపు కాల్ చేసుకున్న తర్వాత పక్కకు తీస్తున్నాను. మిగతా అన్ని రాగి రొట్టెల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి.